తలంటు స్నానం అనేది ఏ రోజు ఆచరించాలి? తలస్నానం అనేది ఏ రోజు ఆచరించాలి? ఆచరించడం వల్ల ఏ విధమైన ఫలితాలు వస్తాయి? ఏ రోజులు శుభప్రదం ఫలప్రదంగా ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సహజంగానైతే బ్రాహ్మణోత్తములు మగవారైతే ప్రతినిత్యము కూడా తలస్నానం చేయాలి. తలస్నానం చేసి దేవతార్చనం చేయడం అనేది ఆచారం. అలా కాక ఉద్యోగ ధర్మాదుల్లో ఉన్నటువంటి వారు కొందరు చేయలేని పరిస్థితుల్లో ఉంటుంది. కొందరి అనారోగ్య సమస్యలు ఇలాంటివి ఏర్పడేటువంటి వాళ్ళు ప్రతినిత్యం తలస్నానం చేయడం వల్ల కొందరు మాకు జలుబు అవుతుంది ఇలాంటివి చెప్పుకుంటూ ఉంటారు. అయితే అందులో ప్రధానంగా వారంలో 3 రోజుల్లో 4 రోజుల్లో చాలా శుభప్రదమైనటువంటివి. ఆడవారైనా కానీ అదే విధంగా ఆచరించాలి. అసలు తలస్నానం చేయకూడనటువంటి రోజులు ఏమిటంటే మంగళవారం, శుక్రవారం, గురువారం. అసలు తలస్నానం చేయకూడనటువంటి రోజులు మంగళవారము, గురువారము, శుక్రవారం. ఈ 3 రోజులు తలస్నానం అనేది చేయకూడదు. మిగతా రోజుల్లో తలస్నానము ఆచరించుకోవచ్చు. ఆదివారం తలస్నానం చేయడం వల్ల తన శరీరంలో కానీ ఏ విధమైనటువంటి ఆపదలున్నా తాపములున్నా అవి తొలగిపోతూ ఉంటాయి. సోమవారం రోజు తలస్నానం చేయడం వల్ల శరీరంలో అందం అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. మంగళవారము తలస్నానం చేయడం వల్ల అమంగళకరం. బుధవారము తలస్నానం చేయడం వల్ల వ్యాపారాభివృద్ధి అలాగే సౌఖ్యం అనేది కలుగుతూ ఉంటుంది. గురువారం తలస్నానం చేయడం వల్ల ధననాశనం అవుతూ ఉంటుంది. శుక్రవారం రోజు తలస్నానం అనేది ఆచరించకూడదు. ఆ రోజు ఆచరించడం వల్ల సౌభాగ్యం అనేటువంటిది నాశనం అవడం, అలాగే ఆపదలు కలగడం, అనుకోనటువంటి సమస్యలు రావడం మొదలైనటువంటివి సంభవిస్తూ ఉంటాయి. శనివారం రోజు తలస్నానం ఆచరించడం వల్ల మనకు శరీర సౌష్ఠవం, సకల విధాలైనటువంటి ఆపదలు నివారణమై అన్ని విధాలుగా కలిసి రావడం, ఆరోగ్య సమస్యలన్నీ కూడాను సర్దుపోవడం, ఇది ఈ విధంగా సంభవిస్తూ ఉంటుంది. అయితే కొందరికి కొన్ని అనుమానాలు ఉంటాయి. అయ్యా, శుక్రవారం రోజు పర్వదినం వచ్చింది, చేయాల్సి వచ్చింది, అప్పుడు ఎలా అంటే శుక్రవారం రోజు పర్వదినం వచ్చిన దీపావళి ఇలాంటి పండుగలు వచ్చాయి అనుకోండి, ఆ రోజు తప్పకుండా అభ్యంగ స్నానం అనేది మనం చేయాలి. అలా చేయడం తప్పులేదు. కానీ ప్రతివారంగా ఎప్పుడూ చేసేటువంటి వాటిలో మాత్రం ఈ విధంగా మనం ఆచరించకూడదు. ఇలా తలస్నానం నేను పైన విధంగా చెప్పిన విధంగా ఆచరిస్తే వారికి అన్ని విధాలుగా సకల సౌఖ్యాలు లభిస్తూ ఉంటాయి. కనుక మీరు ఈ విధంగా ఆచరించుకొని పరమేశ్వరుని యొక్క కృపకు పాత్రులు కావాలని కోరుచున్నాను.